ప్రేమతో ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్సే దేవుళ్ళు. మా అత్తగారు పెట్టారు నాకు ఉంగరం, ఇప్పుడే చూశాను మా ఇంటి బంగారం. ఈ సినిమా మాత్రం చాలా బాగుందండి. మా ఇంటి బంగారం అని చెప్పేసి ఖచ్చితంగా బంగారానికి న్యాయం చేసిన సినిమా అంటే మా ఇంటి బంగారం. నేను బంగారం అనుకొని వచ్చిన, కానీ ఇందులో ఒక డైమండ్స్ టైప్ చూపించారు మూవీ. అంటే డైమండ్స్ చూపించలేదు, డైమండ్ టైప్ అని చెప్తున్నాను నేను, వేరియేషన్ చెప్తున్నాను. మూవీ మాత్రం అదిరిపోయింది. ఇందులో సమంత గారు ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ చాలా బాగుంది. ఆమె గన్ను పట్టుకొని గన్ను లోడ్ చేసి ఒక్కొక్కరిని కాస్తుంటే ఉంటుంది చూడడం, గూస్ బంప్స్, పిచ్చకి పోతుంది థియేటర్ మొత్తం. అల్చలు, కేకలు, అరుపులు, అరుపులే అరుపులు. ఖచ్చితంగా వర్త్ అంటే వర్త్. ఈ సినిమా వర్త్ ఉంది. ప్రతి ఒక్కరికి చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు ఇయర్ లో బంగారం కొనకపోయినా పర్లేదు, మా ఇంటి బంగారం చూడండి. మా ఇంటి బంగారం మూవీ రాజ్ నెడమూరు సమంత గారి ఫస్ట్ కాంబినేషన్ లో చేశారు. ఇన్నాళ్ళు రాజ్ డీకే కలిసి చేసేవారు. ఇందులో రాజ్ గారు సమంత గారు కలిసి చేశారు. అద్భుతంగా రైటింగ్. అంటే వాళ్ళు కొత్తగా ఆయన వైఫ్ కోసం కథ రాస్తున్నాడంటే ఏ రేంజ్ లో రాస్తాడు అనుకున్నాను. అద్భుతంగా రాశాడు కథ. వెల్ ప్యాక్డ్ ఫిలిం. డైలాగ్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే బాగుంది, అంతా బాగుంది. ఎస్పెషల్లీ ఈ సినిమా ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, క్రైమ్ థ్రిల్లర్ రెండు బ్యాలెన్స్ చేశారు. ఇప్పుడు మనకి మెయిన్ ఈ సినిమాలో హైలైట్ ఫైట్స్. లీ విటాకర్ బాలీవుడ్ మన హాలీవుడ్ కొరియోగ్రాఫర్, స్టంట్ కొరియోగ్రాఫర్ పెట్టుకున్నారు. ఎజాజ్ గులాబీ అని దురందరికి చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్, ఇంకోటి మార్వెల్ నటరాజ్ అని, వీళ్ళు ముగ్గురు అద్భుతంగా చేశారు. మీకు ఎక్కడెక్కడైతే ఒక బస్ ఫైట్, అడవిలో ఫైట్, అలాగే క్లైమాక్స్ ఫైట్ ఉంటాయి, ఈ మూడు ఫైట్స్ హైలైట్. చీర కట్టుకొని సమంత గారు చేశారు. ఆబ్వియస్లీ సమంత గారి యాక్షన్ లెవెల్ చాలా లేయర్డ్ యాక్టింగ్, ఇన్ డెప్త్ యాక్టింగ్, మెమరీ రీకాల్ యాక్టింగ్ అంటాం. చాలా ఇన్ డెప్త్ యాక్టింగ్ చేస్తారు. శ్రీముఖి ఆవిడ పరిధిలో ఆవిడ అద్భుతంగా నటించారు. మంచి రోల్ దొరికింది ఆవిడకి. మనకి తెలుగులో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, లేడీ క్యారెక్టర్ అంటే ఇదివరకు హేమ, శ్రీలక్ష్మి, అన్నపూర్ణ గారు అలాంటి వాళ్ళ ఒక మంచి ఒక అందమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికింది.